బావా ఏంది? ఎందుకు బావా అంత చిరాకు పడుతున్నావు? చిరాకు పడక నువ్వు చేసే పనులకు మెచ్చుకోవాలనా? నీ బుద్ధి తెలియక ముందు బుద్ధి తక్కువ పనులు చేసినా, నీ గుణం తెలియక ముందు తెలివి తక్కువ పనులు చేసినా. ఇందాకే నీ మనసు తెలిసింది బావా. నువ్వెంత ఆరాట పడుతున్నావో, ఆ వైదేహిని విష్ణుని కలపడానికి ఎంత తపన పడుతున్నావో తెలిసింది బావా. నిన్ను తప్పుగా అర్థం చేసుకుని తప్పుడు పనులు చేసిన చెంపలేసుకుంటున్నాను బావా. నీకు సాయంగా ఉంటానని దేవుని ముందు మొక్కుకునే వస్తున్నా. ఇదేంది అన్నీ తెలిసినట్టు మాట్లాడుతుంది? వైదేహి చెప్పిందేమో. దీన్ని పురుడి కుడితేనే నాకు లాభం. నిజంగా వాళ్ళని నేను కలపాలని చేసేది నువ్వు తెలుసుకున్నావా సత్తమ్మా? లేకపోతే నీ కాడికే వచ్చి ఎందుకు తప్పైందని అంటాను బావా. నమ్మకం లేకపోతే చెప్పు, నీ కళ్ళు ముందే నా ముక్కు నేలుకి రాస్తా. వద్దొద్దు సత్తమ్మా, నేను నమ్ముతానా? నువ్వింత మంచిగా ఆలోచిస్తుంటే ఆ విష్ణు కడుపులో ఒకటి పెట్టుకుని పైన ఇంకో తీర నడుచుకుంటున్నాడు. అట్లనా? ఏంది సత్తమ్మా నువ్వన్నడిది? నిన్ను తప్పుగా అర్థం చేసుకుని వైదేహిని ఏడిపించి నలుగురు ముందు పరువు తీయాలని చూస్తున్నాడు. వైదేహి బతుకు అల్లరి పాలు చేయాలని చూస్తుండు. అట్లనా? ఏంది సత్తమ్మా నువ్వు చెప్పేది? అవును బావా, నువ్వు మంచి తలపెడితే ఆ విష్ణు చెడుపు చేస్తుండు. నీకు ఆ వైదేహి మీద ఆసున్నా ప్రేమున్నా ఆస్తి పోతదని తెలిసినా మంచి మనసుతో ఆ విష్ణుకి వైదేహిని అప్పచెప్పాలని చూసినావు. ఆ వైదేహి బతుకు నరకం చేయాలని చూస్తుండు ఆ విష్ణు. అసువంటోనికి వైదేహిని అప్పచెప్తే సంపనైనా సంపుతాడు, లేకపోతే సావనైనా సస్తది. వద్దు సత్తమ్మా, వైదేహికి ఏమీ కాకూడదు. అవును బావా, మనం బికారోళ్ళం కాకుండా కాపాడే దేవత వైదేహి. ఆమె మన ఇంట్లోనే ఉండాలి. నీ కొడుక్కి తల్లి కావాలి. సత్తమ్మా? అవును బావా, నేను చెప్పేది సత్యం. మీతోనే ఈ కళ్యాణం జరిపిస్తా. అంతకంటే ముందుగాల ఆ విష్ణుగాడి కళ్ళల్లో దుమ్ము కొట్టాలి, దారి తప్పించాలి. ఏంది? దారి తప్పించాలనా? లేకపోతే మండపంలోకొచ్చి లొల్లి లొల్లి చేస్తాడు. వాడు వైదేహి కోసం ఆడాన్నే తిరుగుతా ఉంటాడు. వైదేహి లేదు, పారిపోయింది అని వాడిని నమ్మించాలి. మరి ఆ విష్ణు నమ్ముతాడా? అయ్యో, నేనున్నాను కదా బావా, నమ్మిస్తా. సరే సత్తమ్మా, నీకు ఏది మంచిది అనిపిస్తే గదే చేయి. గట్లనే బావా, నువ్వు వెళ్ళి పీటల మీద కూసో. వెళ్ళు వెళ్ళు బావా.